హాయ్ మాయా, ఎలా ఉన్నావు? ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మాయా. వాళ్ళ ఊరి పేరు ఏంటో చెప్పనా? మోదుగు. గుమ్మడి దగ్గర లోపలికి వెళ్ళాలన్నమాట. చేలు అయిన పైన ఈవేళ ఆకాశం కూడా భలే మబ్బుగా ఉంది మాయా. అందుకే వీడియో చేస్తున్నాను. రోడ్డు మధ్యలో మంచం వేసుకుని రోడ్డు మయంగా కాదు రోయ్, జనాలు గోలెట్టేస్తారు రైతులు. రోడ్డుకి మయంగా అంటే రోడ్డుకి మయంగా వేస్తామేమో. మీరు రోడ్డు మయంగా వేస్తే ఏమైనా అవుతా? రోడ్డుకి మయంగా మంచం వేసుకుని పడుకున్నా ఎవడేమో అన్నాడు. అది పల్లెటూరులో ఉన్న గొప్పతనం అలాంటిది. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు మాయా. సిటీలో కూడా ఉంటుంది కానీ తక్కువ. సిటీలో అనుకో మన మీద నుంచి వెళ్ళిపోతారు. అదే ఇక్కడ అనుకో మన పక్క నుంచి వెళ్తారు. సరే మాయా, ఈ అందాలు చూడు, తర్వాత మాట్లాడుకుందాం. ప్రతి ఊరికి ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువుకు చరిత్ర ఉంటుంది. అంటే ఈ చరిత్ర మనం తెల్లనుకో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఎందుకంటే ఒకప్పుడు ఫోటో షూట్కి వెళ్తుంటే ఏం చేయాలి తెలియక ఇక్కడే ఆగాం. ఆ బ్రిడ్జిల మీద ఈ బ్రిడ్జిల మీద నట్టం కాదు మాయా. అప్పుడప్పుడు ఇదిగో ఈ బ్రిడ్జిల మీద నట్టం నేర్చుకోండి. ఇప్పుడు మాయా మీకోసం ఈ బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్నాను. పడకుండా ఉంటే చాలు. ఏదో తేడాగా ఉందేంటి? రే ఆగరా బాబా రే. అయ్యి బాబు మాయ వచ్చేసారు మాయా. ఇప్పుడు మా సాయమయ్య రాయబోతున్నాడు. పదరా పదరా పడారా ఎవరు మాయా. మనోడు కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్. అది అది వచ్చే అడుగులోన అడిగేసి వచ్చే బావా. ఏం చేస్తున్నావు బావా? ఆ చేను నుంచి ఈ చేను దాకా మనోడు చాలా కష్టపడుతున్నాడు మాయా. అదిగో ఇలాంటి బ్రిడ్జిలు దాటాలంటే అది గుండెల్లో ధైర్యం ఉండాలి, ఉంపులో సొంపు ఉండాలి. ఏం చెప్పావురా? సొంపు ఉండాలి. పడిపోతే ఎటు పరిస్థితి? ఓ జత బట్టలు తెచ్చుకున్నా బాగుండవు బాబు. ఇలా చేస్తుంటే అక్కడ దమ్ము చేస్తున్నారు. అక్కడ మొత్తమా ఇదిగో ఐఫోన్ కదా, అంతకు మించి ఇంకెక్కువ జూమ్ అవ్వదు. అడ్జస్ట్ చేసుకోవాలగా. ఇదిగో మాయ కనపడుతుందా? అదిగో మాయ మా సాయిగడు ఈరోజు మొక్క నాటేస్తున్నాడు. అంటే చాలా మొక్కలు నాటాడు కానీ ఈ మొక్క వేరే. అది నాటాడు మొక్క నాటాడు. ఇదిగో చేను, ఈ సంవత్సరం నీ పంట మామూలుగా పండదు. ఏం చెప్పావురా? మాయ చూసావా ఎంత అందంగా ఉందో పొలంలో మట్టి. మా సాయిగడు జీపుడు మొత్తం మీద. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే. చెప్పాను నీకు వద్దురా వద్దురా అంటే అయ్యి పట్టుకున్నా. ఏం చేస్తున్నావు బావా? ఇలా కడుక్కుంటే ఏదో కడుక్కున్నాను అనుకుంటారా? అయ్యి బాబు వచ్చి
ఒరే గోచి అవునా? ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఒరే గోచి అవునా? ఎప్పటికైనా గోచి కట్టుకుని చేలో దిగలరా చెయ్యవరా? నేనేమన్నా నువ్వు ఎక్కడెక్కడ దాటుకున్నారు? ఒరే నేను నీకేం అపకారం చేశాను రా నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? హాయ్ ఫ్రెండ్, చూడండి చూడండి ఫ్రెండ్స్, మా సాయిగడు మామిడికి దొంగతనం చేయడానికి వెళ్తున్నాడు. ఎరా ఏం చేస్తున్నావు? ఒరే వద్దురా బాబు, 5 రూపాయలు ఇచ్చి కొనుక్కొని నారా బాబు. దొరికిన కాయలు తీసుకుంటారా? ఏం తీస్తావు ఆయన ఏం చేస్తున్నావు బావా? రే రే ఎందుకురా కొయ్యకురా, వాళ్ళు చూస్తే మామూలుగా ఉండదు ఇప్పుడు. అయ్యి బాబాయ్ ఎవడ వచ్చేస్తున్నాడు, ఎవరు లేరురా. చూడం ఫ్రెండ్స్, వద్దు అంటున్నా కానీ ఆ కాయ కోసాడు, కడికి మాకు తక్కకుండా అది బోధలోకి పోయింది. మాకు తక్కకుండా వద్దు వదిలే రే, ఇంకా అది మాకు దొరకలేదు కాబట్టి మేము ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అయినా కానీ మా ఊరు ఎక్కలేదు, రెండో కాయ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాడు. ఎలాగైతే సాధించేస్తాం కానీ ఏదో ఒక చిన్న లాగు గట్టిలాగు రెండు కాయ బోధలెట్టావురా. దొరకదు ఇంకా. ఎవరం చూస్తారా, గట్టిగా లాగు, ఇలాగా పెట్టు, అందులో పెట్టు, పగ్గం పెట్టు. ఎవరా అట్లా పోయి అందులో పెట్టరు, కట్టగా పెట్టు, అంతే పెట్టు. మరి అదే మరి అందులో అక్కడ బోధ ఉంది, అది సరిపోద్ది. అలా పెట్టు, లాగు గట్టిగా లాగు, లాగు గట్టిగా లాగు, నీకు చెప్పలాగు, మళ్ళీ బోధలో పడదు బావా. జాగ్రత్తగా తరకిందాడు సాధించాడండి మా ఊరు, సాధించాడు. చెడగెత్తరాదవా ఏదో పేడు మొహం వేసుకొని పనికి మళ్ళీ పదమాయా కాయ దొరికేసింది, గుట్ట హలో మాయా, మీరు కూడా ఎలాంటి చిలుపులు ఏమైనా చేస్తే కామెంట్ చేయి. ఇక మొదలెడదామా? మామిడికాయ కొత్తగా ఏం తీగేడట్లే మరి, అందుకే అప్పుడప్పుడు కూరగాయలు పోయాలి. పనసకాయ కోసడికి వస్తున్నాను తినే. ఒక పక్కన కోస్తున్నాడు, మరో పక్కన తినేస్తాడు. మామిడికాయలు కోసే విధానం, మామిడికాయని చేతితో పట్టుకోండి, ఎలా కొయ్యండి, ఒక్క తీసి ఆవకే పసడు పెట్టుకోండి, ఇంకా అయిపోయి
చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ ముక్క బాబు ఏం కారణం బాబు ఇది ఎలా ఉందా గొడ్డి కారం కారం గురించి అడుగు గొడ్డి కారం గొడ్డి కారం గుడ్డు కారం చాలా బాగుంది